యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఓ కొత్త అంశాన్ని పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు ఎవ్వరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలరని కోరుకుంటూ, అర్ధరాత్రి వరకు టీవీలు, సెల్ ఫోన్లు చూస్తే ఏమవుతుందో తెలుసా? అయితే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు గారు రచించినటువంటి బాల్యం అనే గజల్ను మా హెచ్ఎం గారైనటువంటి శ్రీ కె చంద్రశేఖర్ కుమార్ గారి గానంతో విందాం. ఎంత అద్భుతమైన గాత్రంతో గానం చేశారో చూడండి. జీవితంలో అతి మధురమైనటువంటి క్షణాలు ఏదంటే బాల్యం. దాని గురించి రెంటాల వెంకటేశ్వర గారు గజల్ రాశారు. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, నా సర్వస్వం నీకర్పిస్తా నా బాల్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. మళ్ళా నాకు బాల్యం వస్తుందేంటి? నా సర్వం దారిపోసినా సరే బాల్యం రాదు. అలాగే మీకు కూడా మీ గతించినటువంటి రోజు ఒక్కరోజు కూడా రాదు. అలాగే అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుల్లి, అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుల్లి, ఆదమరచి నిదరోయే, ఆదమరచి నిదరోయే, ఆ సౌఖ్యం నాకిచ్చే. ఇప్పుడు ఆదమరిచి మనస్ఫూర్తిగా ఎంతమంది నిద్రపోతున్నారు? ఈ సెల్ ఫోన్స్, ఈ మొబైల్స్, ఈ టీవీస్ వచ్చాక అందరూ రాత్రి 12 గంటల వరకు ఇంకా సెల్ ఫోన్ చూడడం, టీవీలు చూడడం. చాలామంది, అందరూ కాదు. ఆ ఆదమరిచి నిద్రపోయేది అమ్మ ఒడిలోనే. అందువల్ల ఈ రాత్రి 12-1 గంట వరకు అలా నిద్ర లేకుండా సెల్ ఫోన్ చూడడం వల్ల మరి ఇంక దెయ్యాలు కూడా రావు. పూర్వం దెయ్యాలు ఏవో వచ్చావు అనేవారు కానీ వాటికి కూడా అవకాశం లేదు. అలాగే ప్రతి మనిషి జీవితంలో అందరూ అనుభవించిన ఇవన్నీ నీ చిన్నప్పుడు. కేరింతలతో కుదిపి బుల్లి బొంతలను తడిపి, కేరింతలతో కుదిపి బుల్లి బొంతలను తడిపి, ఊయల కొలువులు ఏలే, ఊయల కొలువులు ఏలే. అంటే చిన్నప్పుడు అందరూ కూడా ఎవరైనా సరే ఇలా చేసి వచ్చిన వాళ్ళే. అలాగే ఊయల కొలువులు ఏలే, ఆ రాజ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. నా కూతురు చిన్నప్పుడు ఏడ్చేటప్పుడు నేను పాట పాడితే ఇంకా ఎక్కువ ఏడ్చేది. అదే సంగీతం రాని వాళ్ళ అమ్మ పాడితే చాలా హాయిగా నిద్రపోయేది. అది అమ్మ లాలత్వం. అందుకే ఇక్కడ అంటాడు, అమ్మలాలన ముందు, అమ్మలాలన ముందు బ్రహ్మ వేదాలు బంధు. ఎన్ని ఉపనిషత్తులు, వేదాలు ఉన్నా ఆ అమ్మ లాలించేటటువంటి ఆ లాలత్వం, ఆ లలితమైనటువంటి ఆ స్పర్శతో మొత్తం అందరూ కూడా, మొత్తం ఈ వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా బంధు. లాలన ముందు బ్రహ్మ వేదాలు బంధు. జనరల్గా మనం ముక్తికి భజనలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం. ఇక్కడ కవి ఏమంటాడంటే, నువ్వు ఏదైనా తపస్సు అనేది చేస్తే మళ్ళీ నీకు బాల్యం రావాలని తపస్సు చేయమంటాడు. అమ్మలాలన ముందు
బ్రహ్మవేదాలు బంధు ముక్తికేలనే మనసే, ముక్తికేలనే మనసే, బాల్యం కోసం తపస్సు చేయి, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, నా సర్వస్వం నీకర్పిస్తా, నా బాల్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. థ్యాంక్ యూ. మరొక కొత్త అంశంతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.